హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్లో అయితే చిక్కుడుకాయ ఎక్కువగా దొరుకుతుంది కదా, దానితో ఇలా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట పెడితే నెల 2 నెలల వరకు బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 మంత్స్ అయినా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే చిక్కుడుకాయ గింజలు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి, అప్పుడే పచ్చడికి బాగుంటుంది. ఇదైతే 1/2 కేజీ చిక్కుడుకాయ క్లీన్గా వాష్ చేసుకోండి. తొడిమలేం తీయకుండానే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయని క్లాత్తో తుడిచి ఒక 1/2 అవర్ ఆరబెట్టుకోండి, తడి లేకుండా. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 150 ml లేదా 200 ml ఆయిల్ వేసుకోండి. ఇలా నేను 2 ముక్కలుగా చేశాను చిక్కుడుకాయ. మీరు అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు, చిక్కుడుకాయ హోల్గా తొడిమలు తీసేసి. కానీ పురుగులు ఉంటాయి కదా అని నేను 2 ముక్కలుగా చేసి చెక్ చేశాను, పురుగులు ఏం లేవు, చాలా ఫ్రెష్గా ఉందండి చిక్కుడుకాయ. ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. చింతపండు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, చింతపండు ప్లేస్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నానిపోతూ ఉంటుంది. ఆలోపు మనం చిక్కుడుకాయల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వలన చిక్కుడుకాయ అనేది మంచి కలర్లో ఫ్రై అవుతుంది. ఒకవేళ మనం పచ్చడి పెట్టిన వెంటనే తినాలనుకున్న చిక్కుడుకాయ అనేది అంత చప్పగా ఉండదండి. 2 వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని తొక్క తీసి కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. చిక్కుడుకాయ తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆయిల్ చల్లారాక ఇందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు తీసి వేసుకోండి. మనం పులిహోరకు ఏ విధంగా చిక్కగా గుజ్జు తీసుకుంటామో అలా తీసి ఆయిల్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసి తీసుకున్నాం కదా, అందులోకి 2 టీ స్పూన్ల ఆవపొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి అండి, 1/4 గ్లాసు ఉప్పు, 1 గ్లాస్ కారం. మీరు ఏ కొలతలు తీసుకున్నా కూడా కారంలో సగం ఉప్పు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కారం ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. సాల్ట్ అనేది హాఫ్ క్వాంటిటీలో ఉండాలి కారానికి ఎప్పుడైనా, అప్పుడే పచ్చడి టేస్టీగా బాగుంటుంది. చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయిందండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాకనే పచ్చళ్ళలో కలుపుకోవాలి, లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇది చల్లారిపోయాక నేను పచ్చళ్ళలో యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు వద్దు అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఒక 2-3 నిమ్మకాయల రసం తీసి యాడ్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అయితే సరిపోయిందండి. ఒకవేళ తక్కువైనా ఆయిల్ని వేడి చేసి మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయలేం కదా, అందుకని నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసే పచ్చడి ప్రిపేర్ చేశాను. చూసారా, నెక్స్ట్ డేకి ఆయిల్ మంచిగా పైకి ఊరిపోయింది. పచ్చళ్ళల్లో ఎప్పుడైనా ఉప్పు, కారం, నూనె తక్కువ వేసుకుంటేనే మంచిదండి. ఒకవేళ తక్కువైనా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేం కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.